కామదేవుడిని శివుడు తన మూడో కన్నుతో బూడిద చేసి ఎందుకు చంపాడో తెలుసా? శివుడి భార్య సతీదేవి మరణించిన తరువాత శివుడు బాధతో తీవ్ర విషాదంలో పడిపోయాడు. ఆయన ప్రపంచాన్ని వదిలి హిమాలయాల్లో లోతైన ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఇదే మంచి సమయం అనుకుని తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల శివుడి కుమారుడి చేతిలో మాత్రమే ఆ రాక్షసుడు మరణిస్తాడు. కానీ శివుడు ధ్యానంలో ఉండడంతో పార్వతీదేవితో వివాహం జరగలేదు. దానితో దేవతలు ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే కామదేవుడిని పిలిచి శివుడి ధ్యానాన్ని భంగం చేయమన్నారు. అప్పుడు కామదేవుడు పుష్పబాణం తీసుకుని ధ్యానంలో ఉన్న శివుడిపై వదిలాడు. ఆ బాణం తగిలిన వెంటనే ధ్యానం భంగమైంది. శివుడు కళ్ళు తెరిచేసరికి కామదేవుడు కనిపించాడు. కోపంతో రగిలిపోయిన శివుడు మూడో కన్ను తెరిచాడు. ఆ కన్ను నుంచి వచ్చిన అగ్ని జ్వాలలకి కామదేవుడు మాడి బూడిదయ్యాడు. అప్పుడు కామదేవుడి భార్య తన భర్తని బ్రతికించమని బాధతో ఆ శివుడిని ప్రార్థించింది. అప్పుడు ఆ శివుడు కరుణించి ఇలా చెప్పాడు, ఇకపై కామదేవుడు శరీరం లేకుండా ప్రపంచంలో ప్రేమని పుట్టిస్తాడు. అందుకే కామదేవుడిని అనంగుడు, శరీరం లేనివాడు అని పిలుస్తారు. అందుకే ప్రేమ